హాయ్ అండి, మనందరి కోసం ఎంతో టేస్టీ క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ అండి. కావాల్సినవి ఐటమ్స్ ఆనియను, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, మసాలా దినుసులు, ఇంకా పల్లీలు, నువ్వుల పౌడరు, పావు కిలో క్యాప్సికమ్ అండి. ఈ ఐటమ్స్ తోటైతే మనం ఇప్పుడు కర్రీ చేసేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసానండి. తర్వాత మసాలా దినుసులు వేస్తాను. ఇగో మసాలా దినుసులు వచ్చేసాయి. మసాలా దినుసులు అయిపోగానే 2 ఎండుమిర్చీలండి. తరువాత అవి చిటపటలాడుతున్నవి. ఇప్పుడు ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకున్నానండి. ఇప్పుడు బాగా కలిపేసుకుంటున్నాను. చిటపటలాడుతున్నవండి. బాగా కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకొని, ఏంటో అండి, వారానికి ఒకసారన్నా క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ ఉంటే ఆ టేస్టే వేరండి. ఇప్పుడైతే నేను కరిమాకు వేసానండి. 2 రెబ్బల కరిమాకు వేసి కలిపాను. ఈ క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే చికెన్, మటన్ కూడా వనికిరాదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నానండి. వెల్లుల్లి పేస్ట్ అంటారు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంటారు. ఇది బాగా నూనెలో మగ్గుతుంటే ఆ ఫ్లేవర్ సూపర్ వస్తుందండి చేసేవాళ్ళు. ఇప్పుడు పసుపు వేస్తున్నానండి. 1 స్పూన్ పసుపు వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడైతే క్యాప్సికమ్ వేసేస్తున్నానండి. క్యాప్సికమ్ వేసేసి బాగా కలిపెట్టుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసానండి, సాల్ట్ కలిపేస్తున్నాను. ఎందుకంటే నేను ఎండుమిర్చి పౌడర్లో సాల్ట్ వేసి పట్టియలేదు, అందుకని 1 స్పూన్ సాల్ట్ వేసాను. మీకు ఆల్రెడీ మిర్చి పౌడర్లోనే సాల్ట్ ఉంటే అవసరం లేదు. ఇప్పుడు బాగా కలిపెట్టుకొని క్యాప్ పెట్టేసుకున్నాను. తర్వాత టమాటా అండి, ఒక 2 టమాటాలు కట్ చేసుకున్నాను, తిప్పేస్తున్నానండి. తర్వాత మూత పెట్టేసి కొద్దిగా దగ్గరగా మగ్గిందండి. ఆ తర్వాత 1 స్పూన్ ఎండుమిర్చి పౌడర్, మనము పువ్వులు పౌడర్ చేసి పెట్టుకున్నామండి, అది వేసేసాను. కలిపేస్తున్నానండి. 1 గ్లాస్ వాటర్ అండి. మనకు ఎంతో టేస్టీ అయిన గ్రేవీ అయితే రెడీ అయ్యిందండి. ఇది కొద్దిగా మగ్గాలి. ఇప్పుడు కొత్తిమీర జల్లేసుకుంటున్నానండి, కలిపేస్తున్నాను. ఓకే, ఎంతో టేస్టీ హెమ్మీ క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ అండి. ప్రతి ఒక్కరు చేస్తారు, ఒక్కొక్కరి చేతి వంట ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇగో బబుల్స్ వచ్చేసాయండి, ఆయిల్ తేలింది. ఇలా బబుల్స్ వచ్చి ఆయిల్ తేలినప్పుడే అన్నీ సమపాలంగా మంచిగా మగ్గుతావండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నాకు